ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొన్న మధ్యన స్పేస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇస్రో దగ్గరికి వెళ్ళారు. అదే సందర్భంలో ఆ తర్వాతన రష్యాకి సంబంధించినటువంటి వ్యోమగామితో ఆయన మీటింగ్ అయ్యారు. ఆ సంబంధించినటువంటి బృందంతో కూడా మీటింగ్ అయ్యారు. ఆ తర్వాతన ఆంధ్రప్రదేశ్లో దొనకొండ ప్రాంతంలో ఒక స్పేస్ పార్క్ ప్రిపరేషన్ అన్నటువంటి చర్చ నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ స్పేస్ పార్క్స్ ఉన్నాయా? మన దగ్గరే ఉండబోతుందా? భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? స్పేస్ టెక్నాలజీని అంతా ఒక చోటకి తీసుకురావడం, ఒక మెడ్టెక్ జోన్ టైప్లో ఒక స్పేస్ జోన్ అన్నటువంటి ఏర్పాటు అన్నది ఆంధ్రప్రదేశ్కి ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒక కొత్త అభివృద్ధికి సూచిక అనుకోవచ్చా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు ఇస్రో నాసా మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏమంటారు, స్పేస్ పార్క్ ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? ఐ థింక్ ఇవి పాజిటివ్ డెవలప్మెంట్స్ అండి. మొన్న ఎస్ఎస్ఎల్వి లాంచ్కి ముందు పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోట వెళ్ళారు. సరే, ఆయన పర్సనల్ క్యూరియాసిటీకి తోడుగా ఈజ్ ఆల్సో మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మా కెపాసిటీలో కూడా వెళ్ళి ఉంటారు. ఆయన వెళ్ళటం అనేది మంచిదని ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. ఎందుకు, ఆయన అభిమానులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానివ్వండి, సడన్గా లక్షల మంది ఇస్రో అంటే ఏంటి, ఆయన ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏమేమి జరుగుతుంటుంది అనేది ఆలోచిస్తారు. ప్లస్ అక్కడ ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించింది కూడా వీళ్ళు అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్పేస్ ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ పెంచడానికి, దాన్ని సపోర్ట్ చేయడానికి అలాంటి విజిట్స్ అవసరం అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే వెంటనే వితిన్ ఏ వీక్ ఇంకొక పాజిటివ్ డెవలప్మెంట్ జరిగింది. రష్యన్ కాస్మోనాట్ ప్లస్ వాళ్ళ టీం ఎవరో వచ్చేసి వాలంటరీగా, ఐ డోంట్ థింక్ మన వాళ్ళని ఇన్వైట్ చేసినట్టుగానే ఎక్కడ లేదు న్యూస్లో, వాళ్ళే వచ్చి ఇండియాలో ఎంత స్పేస్ యాక్టివిటీ, స్పేస్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి కాబట్టి రాకెట్లకు సంబంధించి లేదంటే మన శాటిలైట్స్కి సంబంధించి ఒక స్పేస్ పార్క్ కూడా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ప్రస్తావించినట్టు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పాజిటివ్గా స్పందించినట్టుగా మనం చదివాం. అది నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగించింది. చాలామంది దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మన వాళ్ళు కూడా త్రూఅవుట్ ద స్టేట్. అంటే ఏంటి, దానివల్ల మనకు నిజంగా ఉపయోగమా, మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుందా? మీరు చూడండి, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, రాబోయే రోజుల్లో స్పేస్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఫర్ ఇంప్రూవింగ్ ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయ్మెంట్ నంబర్స్ పెంచుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి స్పేస్ సెక్టర్ కమర్షియలైజేషన్ ద్వారా, దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. అది ఐ థింక్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే మనం చిన్న రాకెట్లు, చిన్న శాటిలైట్లు ఇలాంటి ఆ స్టేజ్ అయిపోయింది. నౌ ప్రతి దేశం కూడా మన ఓన్ స్పేస్ స్టేషన్ ఎందుకు పెట్టుకోకూడదు అన్నదాకా మాట్లాడుతున్నాం. చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం, మార్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియా అయితే ఆదిత్య L1 అని చెప్పేసి మనం ఒక ప్రోబ్ కూడా పంపాం సూర్యుడి దాకా. అంటే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ యాక్టివిటీస్ వల్ల మనకి కలిగే ఉపయోగాలను మనం గుర్తించే కొద్దీ మరి నంబర్ ఆఫ్ పీపుల్ దీంట్లో పనిచేయాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. ఈ పెరిగే క్రమంలో ఇప్పుడు ఇస్రో మన ISRO హౌ ఇట్ ఈస్ సెటప్ ఒకసారి చూసినట్టయితే దానికి సెంటర్స్ ఉన్నాయి. మెయిన్ ఇంజనీర్స్, మెయిన్ సైంటిస్టులు అందరూ కూడా ఇస్రో ఎంప్లాయీస్గానే ఉన్నారు. అయితే అంతా పని వాళ్ళు చేయట్లేదు. డిజైన్, ప్లానింగ్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంతవరకు ఇస్రో చేస్తుంది. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కొంత ఇస్రో చేస్తుంది, కొంత బయట వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? దాదాపుగా 800 నుంచి 900 కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఇంక్లూడింగ్ IITs, IISc బెంగళూరు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ప్లస్ NITలు, ప్లస్ మిగతా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, అన్ని రకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఏంటి, అంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఒక స్టేబుల్ న్యూక్లియస్ మనకి ఫామ్ అయింది. ఇప్పుడు ఒక డెడికేటెడ్ పార్క్ ఉంటే ఎలా ఉంటుంది, దాని అవసరం ఉందంటే 100% ఉందని నా అభిప్రాయం. ఓకే, ఇది మీరు గతంలో చూడండి ఏమైందో. మనకు IDPL అనేది ఒక పెద్ద కంపెనీ.
ఆ తర్వాత మనం ఫార్మా సిటీలని ఫ్లోట్ చేసాం. ఒక్క కంపెనీ ప్లేస్లోనే ఇవాళ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఇవాల్వ్ అయినాయి. అందరికీ పని దొరుకుతుంది. అందరూ వాళ్ళ ఫార్ములేషన్స్, డ్రగ్స్ వ్యవహారాలు చేస్తున్నారు. ప్రపంచానికి మనం ఒక గ్లోబల్ సప్లయర్గా ఇండియా ఇవాల్వ్ అయింది. అలాగే మనం ఫ్యాబ్ సిటీ అనుకున్నాం. అదైతే షేప్లోకి రాలేదు, కానీ దట్స్ అనదర్ ఐడియా. బయో ఏది మెట్టెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకటి ఫ్లోట్ చేశారు. అది కరెక్ట్గా అది మనం అందుకోలేకపోయాం. అది అలాగే ఉంది ఇంకా అన్ఫినిష్డ్గా. అలాగే అంతకుముందు ఐటీకి సంబంధించి మైండ్ స్పేస్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఇంకో ఫైనాన్సు ఫిన్టెక్కి సంబంధించినవన్నీ అక్కడికి తీసుకెళ్ళటం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అందరూ రిలేటెడ్గా పనిచేసేవాళ్ళు ఒక ఏరియాలో ఉండటం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్, ఈ ఒక పర్సన్ ఈ కంపెనీ కాదు నేను ఆ కంపెనీలో పనిచేయాలనుకున్నప్పుడు ఈజీగా వెళ్ళగలుగుతాడు. వీళ్ళకి ఆప్షన్స్ పెరుగుతాయి. స్టూడెంట్స్లో కాంపిటేటివ్నెస్కి పాటుగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఆప్షన్స్ పెరుగుతాయి. ఇది మనం అవకాశం ఇచ్చినట్టు అయింది. మరి స్పేస్ విషయంలోకి వచ్చేసరికి త్రూఅవుట్ ద కంట్రీ, భారతదేశం మొత్తంలో దాదాపుగా కుడియడంగా అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఇస్రో ఇంజనీర్స్ కూడా ఒకసారి రూర్కెలా వెళ్తే, ఒకసారి విశాఖపట్నం వెళ్తే, ఒకసారి బిహెచ్ఎల్ హైదరాబాద్ వెళ్తే, బాలానగర్, ఒకసారి వాల్చందనగర్ వెళ్తే, ఇలా దేశమంతా ఇస్రో సైంటిస్టులు కూడా తిరుగుతూనే ఉన్నారు. బికాజ్ వేరే కంపెనీ వాళ్ళు చేస్తున్న కోర్ బిజినెస్కు తోడు ఇస్రోకి సంబంధించిన పని కూడా చేసి పెడుతున్నారు. వాళ్ళెవరు ఇస్రో కోసం స్టార్ట్ అయిన వాళ్ళు కాదు. బిహెచ్ఈఎల్ R&D అనేది బిహెచ్ఈఎల్ కోసం స్టార్ట్ అయిన కంపెనీ, అవి ఆర్గనైజేషన్. వాళ్ళు చేయగలిగిన మనకి శాండ్ బ్లాస్టింగ్ అని, మా తర్వాత నైట్రైట్ కోటింగ్ అని, ఇలా 2-3 పనులు వాళ్ళు చేయగలరు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారు ఇస్రోకి. వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉన్నారంటే లేరు. కానీ ఇప్పుడు మనకి ఉన్న కొత్త మోడల్లో మనకేం కావాలి, ఈ పనులు చేయటానికి మల్టిపుల్ కంపెనీస్ను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉందంటే దానికి అనుబంధంగా 800 సబ్సిడరీస్ కాదు, అనుబంధంగా ఏర్పడిన చిన్న కంపెనీలు ఉంటాయి, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కదా, వందల సంఖ్యలో ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒకళ్ళు నట్లు చేస్తే, ఒకడు బోల్డ్ చేస్తే, ఇంకో పార్ట్ చేస్తే, వాళ్ళంతా చేసి మొత్తం మీద బిహెచ్ఎల్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు. అలాగే రేపు మనం కూడా ఒక చోట ఏదో ఒక ప్లేస్లో ఈ రిలేటెడ్గా జరగాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్, రిలేటెడ్గా జరగాల్సినటువంటి ఇంకేదన్నా అనుబంధంగా ఉండేటువంటి డిజైన్ కానీ, టెస్టింగ్లు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీలు అవన్నీ కూడా ఒక చోట చేస్తే మంచిది కదా. మనం ఒక ప్లేస్ని డెడికేట్ చేసి, ఐ డోంట్ నో, ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు మనం డెడికేట్ చేసి, ఇది మా స్పేస్ పార్క్, మనం SEZలు అంటున్నట్టుగానే అదే రిలేటెడ్ కంపెనీస్ అక్కడికి వస్తాయి. అందరూ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుద్ది. నంబర్ ఆఫ్ ఇంజనీర్స్, నంబర్ ఆఫ్ సైంటిస్ట్, ఇవన్నీ ప్రైవేట్ ప్లేయర్సే. మేబీ సమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉండొచ్చు అక్కడ. కానీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఈ యూనిట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్పేస్ ఆపరేషన్స్. నేనేదో వేరే చేస్తున్నాను, బై మీకు కూడా చేస్తున్నాను అన్నట్టు కాకుండా, నేను స్పేస్ కోసమే నా ఈ యూనిట్ పెట్టాను, స్పేస్ కస్టమర్స్ కోసమే నేను పెట్టాను అనే సెన్స్లోకి వస్తే చాలా బాగుంటుంది. అది ఐ థింక్ టాటా వాళ్ళు ఆల్రెడీ మనకి ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళది ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. దానికి కూడా ఏరోస్పేస్ కాంప్లెక్స్ అని వాళ్ళు పేరు పెట్టారు. వాళ్ళ ఇంట్రెస్ట్ హెలికాప్టర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏరోప్లేన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కి సంబంధించినటువంటి పార్ట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు స్పేస్ అని అనలేదు, వాళ్ళు ఏరోస్పేస్ పార్క్ అని అంటున్నారు. టాటా ఏరోస్పేస్ పార్క్ ఆర్ సంథింగ్ దే నేమ్డ్ ఇట్. అలా కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో మనం మన రాష్ట్రంలో కనుక ఏర్పాటు చేసుకోగలిగితే, ఎందుకంటే ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ అవన్నీ కూడా శ్రీహరికోటకి వెళ్ళాలి ఫర్ ఇంటిగ్రేషన్, ఫర్ లాంచింగ్. మనం దగ్గరలో ఉన్నవాళ్ళం అవుతాము, మన స్టేట్కి ఉపయోగపడే అంశం అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న మన గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఆయనకున్నటువంటి ఆ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ ద సెంటర్ ఆర్ నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేసి
సమ్వేర్ వాళ్ళు ఏమి దొనకుండా అనలేదు, నేను వైల్డ్గా మనం గెస్ట్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలోనే పెట్టచ్చు కావాలని. నెల్లూరు జిల్లాలో సిసిటీ ఉంది, మనకి అక్కడ CCTV క్లస్టర్ ఉంది. అవును. ఆ క్లస్టర్లో చాలా యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి మనకి చిత్తూరు వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి కొంత లోకల్గా ఎంప్లాయ్మెంట్ మనం చేయగలిగాం అక్కడ. అవును. అలాగే ఇప్పుడు ఒంగోలు, గుంటూరుకి ఏదన్నా అడ్రస్ చేయాలనుకుంటే అటు కర్నూలు, కొంత రాయలసీమ ప్రాంతాలకు వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ని దగ్గరకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. ఒక హైటెక్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. హైటెక్ అనగానే అందరూ సైంటిస్టులే, ఇంజనీర్లే కాదు కదా, వీళ్ళకి అనుబంధంగా అనేక సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి అసలు ఏమీ టెక్నాలజీతో సంబంధం లేని వాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి, అదే సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఆ దొనకొండ లాంటి ప్లేస్లో ఒక స్పేస్ పార్క్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఐ థింక్ ఇండియాలో మనమే ఫస్ట్ అవుతాం. అంత డిమాండ్ ఉందా? ఉంటుంది. ఎందుకంటే అండి, మీరు సాధారణంగా చేసే నట్లు, బోల్ట్లు, పిన్స్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్కువ వాల్యూమ్ చేస్తున్నారు కాబట్టి మేము ఎక్కువ చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. దాంట్లో ప్రాఫిట్ మార్జిన్స్ అంతగా ఏముండదు, అది రొటీన్ వర్క్, అది ఎవరైనా చేయగలిగే పని. కానీ ఇక్కడ మీరు స్పేస్ యాక్టివిటీ, మనకు ఇప్పుడు నేనన్న ఈ 800-900 కంపెనీలు ఏం చేస్తున్నాయి చూస్తే, దే ఆర్ ఆల్ డూయింగ్ స్పెషలైజ్డ్ వర్క్. దానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, దాని మీద రీసెర్చ్ జరుగుతుంటుంది, దాని మీద డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, దాని మీద వాళ్ళ కష్టాలు నష్టాలన్నీ వాళ్ళు పడతా ఉంటారు. అక్కడున్న 20 మందో 30 మందో ఇంజనీర్స్ అదే పనిగా ఇవాల్వ్ అవుతారు. ఓకే. ఉదాహరణకి మధురా కోట్స్ అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా ఈ థ్రెడ్స్ చేస్తారు, దారాలు, మనం బట్టలకి దారాలు. వాళ్ళు మాకు ఓరింగ్ చేసేవాళ్ళు. అసలు దానికి దీనికి నాకు అర్థం కాలేదు. మధురా కోట్స్ అంటే నాకు తప్పు అర్థం అవుతుందేమో అనుకున్నాను. నేను మధురై వెళ్ళాను. ఓకే. దాని పేరు మధురా ఫెన్నర్. మధురైలో ఫెన్నర్ అనే కంపెనీ ఈ మధురా కోట్స్ వాళ్ళకి అనుబంధంగా ఉంటుంది. అది వాళ్ళు ఏంటి, రబ్బర్ ప్రోడక్ట్స్ కొన్ని ఆల్రెడీ చేస్తున్నారు. ఈ రబ్బర్ని తీసుకుని దాన్ని ఒక పర్టికులర్ వేలో క్యూర్ చేసి దాన్ని ఒక పెద్ద రింగ్ లాగా, ఇప్పుడు ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ లాగా ఒక పెద్ద వైర్ ఊహించుకోండి. అది పిఎస్ఎల్వి, మనకి పిఎస్ఎల్వి ఇలా సిలిండర్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో స్టేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేజ్ అన్నాం, దానిపైన ఇంటర్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ వేస్తారు. దానిపైన మళ్ళీ సెకండ్ స్టేజ్ అని ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్కి ఇంటర్ స్టేజ్ అన్న దానికి మరి ఈ రెండింటికి ఎట్టా మీరు ముడేస్తారు? వెల్డ్ చేయరు, డైరెక్ట్గా నట్లు బోల్ట్లు బిగించరు. ఇలా ఒకటి ఉంటుంది, దీన్ని గ్రూవ్ అంటారు. పైనుంచి ఒకటి టంగ్ అంటారు. ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఈ రెండు కూర్చున్న చోట ఈ కింద ఈ రింగ్ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏముంది, ఇలా కూర్చున్నప్పుడు ఇలా బోల్ట్ చేస్తున్నారు మీరు, ఈ కింద ఒక రింగ్ ఉంటుంది, ఇంత ఒక 10 మిల్లీమీటర్స్, 1 సెంటీమీటర్ మందో రింగ్ ఉంటుంది. అదేంటంటే ఇటు పక్క నుంచి ఏదైనా ఈ ఫ్లూమ్స్, హాట్ ఫ్లేమ్స్ ఏవైనా లోపలికి ఎంటర్ అయితే ఇది ఆపేస్తుంది అనమాట. ఇది ఆపలేదు అనుకోండి, ఇటుగా తప్పుకున్నది బయటకు వచ్చిందంటే రాకెట్ దాదాపుగా బ్రేక్ అయిపోద్ది, ఓకే, ఫెయిల్ అయిపోద్ది. ఓ రింగ్ ఫెయిల్ అయినందువల్లే రాకెట్ ఫెయిల్ అవుద్ది. లేదంటే మొండి కట్టాలి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఈ టంగ్ అండ్ గ్రూవ్ జాయింట్లో వాడే ఓ రింగ్ని మదురైలో చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాళ్ళు కనుక స్పేస్ పార్క్లోకి వస్తే, వాళ్ళు స్పేస్కి అంత పెద్ద హై క్వాలిటీ రింగులు చేయగలిగిన వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అవి ఎప్పుడు అవసరమే. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మీరు సిలిండర్, మన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్కి సిలిండర్స్ ఉంటాయి కదా, V4, V6, V8 అంటున్నాం అంటే 8 సిలిండర్లు ఉన్నాయి. ప్రతి సిలిండర్కి కూడా ఇలాంటి రింగ్స్ ఉంటాయి. ఓకే. కొన్నిసార్లు మెటల్ రింగ్స్ వాడతారు, కొన్ని సందర్భాల్లో రబ్బర్ రింగ్స్ వాడతారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్పెషలైజ్డ్ కంపెనీ అయిపోద్ది. ఓకే. ఇప్పటిదాకా ఈ స్పేస్కి సంబంధించిన మెటీరియల్స్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా తయారై వస్తున్నాయి? అంటే అన్నీ నాకు తెలియదు. నేను విజిట్ చేసిన లాస్ట్ కౌంటెడ్ 800 పైచిలకు అదర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ISRO యాక్టివిటీస్. ఓకే. ఉదాహరణకి మనకి తణుకులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కెమికల్ని ఇస్రోకి ఇస్తారు. ఓకే. కాబట్టి మనం ఆ తణుకు ఇన్వాల్వ్ అయినట్టే కదా. విశాఖపట్నం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. BHEL R&D, అఫ్ కోర్స్ ఇప్పుడు అది హైదరాబాద్ అనుకోండి, BHEL R&D వాళ్ళు
ఏదైతే ఉందో ఈ మోటార్ కేసెస్, మన బోస్టర్స్ 1 మీటర్ పెద్ద పెద్ద సర్క్యులర్ బాడీస్ ఉన్నాయి కదా, దాని లోపల పక్కన శాండ్ తోటి క్లీన్ చేసి దాంట్లో మళ్ళీ కోటింగ్స్ వేస్తారు. ఓకే, అది అక్కడ చేస్తారు. మదురైలో నేను విజిట్ చేసింది అది. ఇంకొక ప్లేస్లో యానడైజేషన్, అల్యూమినియం ప్లేట్స్ ఉంటే దానిపైన యానడైజ్ చేస్తారు, అదొక కంపెనీ. మాకు ఎల్ఎన్టీ ఉంది బాంబే దగ్గర, తర్వాత వాల్చంద్ నగర్ ఉంది మహారాష్ట్ర. ఇట్లా మీరు లెక్కేసుకుంటూ పోతే ఐఏసీలు, ఐఐటీలు ఎటు ఉన్నాయి, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మనకి. ఒక 900 ప్లేసులు ఆలోచించండి. ఓకే, దేశవ్యాప్తంగా ఉన్నాయి. రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఉంది, బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, మిథాని హైదరాబాద్ ఉంది. మిథాని వాళ్ళు అసలు మెటల్ అంతా ఇచ్చేది మనకి. తర్వాత మనకి అడయార్ చెన్నై దగ్గర, మిథాని వాళ్ళు చేసిన మెటల్ని మేము రూర్కెలా తీసుకెళ్ళాలి. రూర్కెలా వాళ్ళు దాన్ని షీట్ లాగా రోల్ చేస్తారు, పెద్ద షీట్స్ వస్తాయి. ఆ పెద్ద షీట్స్ని మళ్ళీ ఒక బేబీని తీసుకొచ్చినట్టుగా మనం హైవే మీద తీసుకొస్తాం. ఎక్కడికి? అడయార్కి. అడయార్లో ఉన్న ఒక కంపెనీ దాన్ని ఏం చేస్తారు, అల్ట్రా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని చెప్పేసి ఆ టెస్ట్ చేస్తారు. ఈ షీట్లో ఎక్కడా క్రాక్స్ లేవు, ఈ షీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, దీని ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుని మీరు దాన్ని అలా ఫోల్డ్ చేసి మనం చూస్తున్న సర్క్యులర్ బాడీని చేసుకోవచ్చు అండ్ వాళ్ళు సర్టిఫై చేయాలి. దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పట్టుకెళ్తారు? ఆల్ ద వే టు మహారాష్ట్ర. ఇక్కడి నుంచి మళ్ళీ వాల్చంద్ నగర్కి వెళ్ళుద్ది. మళ్ళీ వాల్చంద్ నగర్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కరెక్ట్గా ఆ ఫిక్చర్స్లో దాన్ని బెండ్ చేయాల్సిన రీతిలో బెండ్ చేసి వెళ్ళి చేస్తారు. దాని ఎండ్స్ని మెషిన్ చేస్తారు. ఆ ఎండ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటిది ఒకటి షేప్ ఉందన్నాను, ఒకదానికి ఇలాంటి షేప్ ఉందన్నాను. ఇవన్నీ సపరేట్ రింగ్స్ లాగా వస్తాయి. ఇక్కడ వెల్డింగ్ అయి ఉంటుంది, ఇదేమో ఓపెన్ ఉంటుంది. దీనికి పై పార్ట్ వెల్డ్ అయి ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది. ఈ రెండు ఇలా కూర్చుని ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు బోల్ట్లు పెడతారు ఒకే చుట్టూ. పిఎస్ఎల్వి కేసులో 2.848 మీటర్లు అంటే 3 మీటర్లు ఊహించుకోండి. నా ఉద్దేశం ఈ రూమ్ ఈ చివరి నుంచి ఆ చివరి కంటే కూడా కొద్దిగా పెద్దది. అంత సిలిండ్రికల్ షేప్ ఊహించుకోండి. ఓకే, అంత సిలిండర్కి సంబంధించిన ఓరుంగ్ను ఊహించుకోండి. అది రబ్బరే కదా, రింగే కదా అనిపిస్తుంది మనకి. కానీ మీరు వాళ్ళు అడిగిన షేప్లో, వాళ్ళు అడిగిన సైజులో, మైక్రాన్స్ టాలరెన్స్లో తీసుకురావాలి దాన్ని. కాబట్టి వాళ్ళు స్పెషలిస్టులు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తాం. అదేదో కిలో లెక్కన రబ్బర్ కొన్నట్టు అమ్మినట్టు కాదు. అలాగే ఈ మెషినింగ్ చేసేవాళ్ళు, ఇంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ త్రూ అవుట్ ద కంట్రీ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ప్లాంట్స్ను మనం మూవ్ చేయలేం. ఉదాహరణకి రూర్కెలా వాళ్ళే మనకి ఈ మారాజింగ్ స్టీల్ అనే దాన్ని రోల్ చేస్తారండి. మిగతా స్టీల్ ప్లాంట్స్ రోల్ చేయలేవు, ఎందుకంటే అది ఆ రూల్స్ ఇబ్బంది పడతాయి అని చెప్పేసి ఎవరు దానికి ముందుకు రాలా. రూర్కెలా స్టీల్ ప్లాంట్ వాళ్ళే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజున ఒప్పుకున్నారు. ఓకే, మేము ఉన్నప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు, ఎందుకంటే ఆ రూల్స్ పోయినాయి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది, చాలా ఎక్స్పెన్సివ్ గొడవ అది. బహుశా మనం రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఇక్కడ తీసుకురాలేము. కానీ షీట్ రోల్ అయిన తర్వాత ఆ షీట్ని మనం ఉదాహరణకి మనం అనుకుంటున్న పార్కుకు తెచ్చామనుకోండి, ఈ పార్కు దగ్గరే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా వెల్డింగ్ యూనిట్ ఉందనుకోండి, ఈ పార్ట్ దగ్గరే మినిమల్ అసెంబ్లీ వర్క్ కూడా జరుగుతుంది అనుకోండి, మనం చక్కగా ఈ సెమీ ఫినిష్డ్ పార్ట్ని మనం శ్రీహరికోట పంపించేయచ్చు కదా సింపుల్గా. ఈ క్రిస్ క్రాస్గా దేశం చుట్టూ తిరిగే కార్యక్రమం తగ్గుద్ది ఒకటి. రెండోది, మనం అందరం కూడా స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి మనలో క్వాలిటీ కాన్షియస్నెస్ పెరుగుద్ది. కాబట్టి మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ అందరికి కూడా ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి. వీళ్ళు ఇంటరాపరబుల్గా ఉంటారు. నేను ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ, ఆ కంపెనీ కాకపోతే ఈ కంపెనీ. దానివల్ల ఏమవుద్ది, ఎక్కువ మంది ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్. ఇప్పుడు నాకు ఉందే ఒక కంపెనీ, అక్కడ ఏదన్నా అయితే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నారనుకోండి, నాకు దాంట్లోకి వెళ్ళాలని అనిపించదు. ఇవాళ హైదరాబాద్ అందరూ మన వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళే ఐటీ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అలాంటి కంపెనీ మనం విజయవాడలో పెట్టుకోవచ్చు, గుంటూరులో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఛాయిస్ కనపడదు. అక్కడ ఏంటంటే ఛాయిస్ కనిపిస్తుంది. ఒక ఎంప్లాయర్తో నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు, నేను బెంచ్ మీద ఉండాల్సి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా ఇంకో చోటకి వెళ్ళగలను అనే ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది.
సో ఈ స్పేస్ యాక్టివిటీలో కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇంజనీర్స్, మెకానికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. మనం ఈ ఆయా కంపెనీలని పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఈ డెసిషన్ తీసుకోగలగటం, రెండు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి హెడ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు పిఎం. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మనం ఆయనతో మాట్లాడుకుని మాకు ఈ అవసరం ఉందని చెప్పేసి మనం ఒక 100, 150, 200 మంది ఎవరైతే మూవ్ అయ్యి అక్కడ ప్రత్యేకంగా సెటప్ చేసుకోగలరో వాళ్ళందరితో మాట్లాడుకుని తీసుకొచ్చామనుకోండి, ఐ థింక్ దట్ ఇస్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మనం ఐటీ రెవల్యూషన్ నా ఉద్దేశం అయిపోయింది సాయి గారు. ఐటీని మనం ఎక్కువ మిల్క్ చేసేసాం, అయిపోయింది. ఐటీ ఇప్పుడు ఏమైందంటే కమాడిటీ అయిపోయింది, అదొక టూల్ అయిపోయింది. ఇప్పుడు మేము ఐటీలో ఉద్యోగాలు అనుకున్నప్పుడు, మేము నాసాలో చేసినప్పుడు ఆ కంప్యూటర్ అనేది అందరికీ కొత్త. కాబట్టి మాకు బాగా డబ్బులు వచ్చేవి, రెస్పెక్ట్ ఉండేది, అన్నీ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, రొటీన్ అయిపోయింది, కమాడిటీ అయిపోయింది. కాబట్టి ఐటీలో పనిచేస్తున్న ఇంజనీర్స్ కూడా రొటీన్ అయిపోయారు. ఒకప్పుడు మనకి మెకానికల్ ఇంజనీర్స్ ఎలా రొటీన్, అలా రొటీన్ అయిపోయాం. ఇప్పుడు మనం దాన్ని ఒక నాచ్ పెంచాలంటే, మన స్టూడెంట్స్కి బెటర్ అవకాశాలు రావాలంటే కొద్దిగా హై ఎండ్ సైన్స్, హై ఎండ్ టెక్నాలజీలోకి వెళ్ళాలి. దాని మార్కెట్ దానికి ఎప్పుడు ఉంటుంది, 1000 మందిని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది. రైట్, అది ఉంది. మనం ఇవాళ అలాంటి స్టెప్ తీసుకోకపోతే నా ఉద్దేశం ఏదో ఒక స్టేట్ ముందుకు వస్తుంది. అదే గుజరాత్ అయితే తొందరగా చేసేస్తారండి, తెలియదు మనకి. వాళ్ళకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మనకు అడ్వాంటేజ్ ఉంది. మనం ఏంటంటే మనం ఈ సబ్ సిస్టమ్స్ని మనం షార్ తీసుకెళ్ళటం ఈజీ. బేబీ లాగా ఒక్కొక్క సబ్ సిస్టమ్ తీసుకెళ్ళాలకి ఇవ్వచ్చు. మనం లాస్ట్ ఒక డిస్కషన్లో అనుకున్నాం, ఎస్ఎస్ఎల్వి ఎన్ని కావాలి అని అడిగారు మీరు. వారానికి ఒకటి అసెంబుల్ చేసి పంపొచ్చు అన్నాను. ఒకటి కాకపోతే 2 చేద్దాం, ఏమైనా ఇబ్బందా? చేయొచ్చు కదా. దానికి కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన చుట్టూనే ఏర్పడింది కదా. ఇప్పుడు ఆ ఎస్ఎస్ఎల్వి అనేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి కావాలి, శ్రీలంకకు కావాలి, అందరికి కావాలి. లోయర్ ఆర్బిట్లో మీరు ఒక సెటిలైట్ పెట్టగలగటం అనేది వరల్డ్లో ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ బిజినెస్ ఇవాళ. అది మనం చేసామని చెప్తున్నాం. మన ఎక్స్పెరిమెంటల్ పార్ట్ అయిపోయింది, రేపటి నుంచి కమర్షియల్. అది వారానికి ఒకటి అంటున్నాం, వారానికి 2 చేసే అవకాశం కూడా మన దగ్గర ఉంది, 3 చేసే అవకాశం ఉంది. ఎన్నైనా చేయొచ్చు. ఎందుకు చేయాలని మీరు అడగండి. మన ఈ టవర్స్ అన్నిటిని తీసేయాలి కదా, మనం ఈ ల్యాండ్ బేస్డ్ కేబుల్ తీసేయాలి కదా. ఇవన్నీ తీసేయాలంటే మీరు పైనుంచి సెటిలైట్స్ ద్వారానే లింక్ ఏర్పరచాలి కదా. స్టార్ లింక్, వన్ వెబ్, మన వాళ్ళు ఏదో పేరు పెడతారు అవసరమైతే. లేదు, ఆ స్టార్ లింక్కి, ఆ వన్ వెబ్కి మనమే ప్రొవైడర్స్ లాంచ్ కేపబిలిటీ. ఐ థింక్ నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ఆ వార్త. దాన్ని మన గవర్నమెంట్కి కొద్దిగా సీరియస్గా ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి సత్సంబంధాలని కొద్దిగా లెవరేజ్ చేసుకొని కన్విన్స్ చేసి మనకున్న అడ్వాంటేజెస్, మనకున్నటువంటి అవసరాలు కూడా. ఇప్పుడు మనం కూడా రాయలసీమ 4 జిల్లాలని అడ్రస్ చేయాలి, నెల్లూరుని అడ్రస్ చేయాలి, ప్రకాశంని అడ్రస్ చేయాలి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్సో బికమ్స్ ఎ కీ ఇష్యూ. ఇది నెక్స్ట్ వేవ్. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూనే ఉన్నాడు, మన నెక్స్ట్ వేవ్ వచ్చేసి స్పేస్ అని ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఫార్మా కాదు, ఫ్యాబ్రికేషన్ కాదు, మీకు ఐటీ కాదు, నెక్స్ట్ 5 years, 10 years, 20 years కూడా స్పేస్ ఈజ్ గోయింగ్ టు బి ద మేజర్ ఎంప్లాయర్ అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోప్ఫుల్లీ హీ విల్ టేక్ దట్ స్టెప్, ఇనిషియేటివ్. ఆయనకి మంచి పేరు వస్తుంది, మన గవర్నమెంట్కి పేరు వస్తుంది, మనందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. థ్యాంక్ యూ. ఇది ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, రెండో పక్కన విజన్ ఉన్నటువంటి చంద్రబాబు గారు, ఇద్దరికి కాంబినేషన్ ఉంది. ప్లస్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆల్రెడీ దాంట్లో పొత్తులోనే ఉన్నది, ప్లస్ లీడ్ రోల్లో ఉన్నది. కాబట్టి ముగ్గురు అనుకుంటే చాలా సులభంగా చేయొచ్చు. అదే సందర్భంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది పూర్తిగా రూపు మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా జరగాలని కోరుకుందాం.